హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మీ ప్రియమైన ఛానల్కి. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక అద్భుతమైన విషయం గురించి. 2050లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ భారతదేశాన్ని ఎలా మార్చబోతుంది. 2050 నాటికి భారతదేశం పూర్తిగా డిజిటల్ సొసైటీగా మారిపోతుంది. రోడ్లపై సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఏఐ ఆధారిత ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్, ఇళ్లలో స్మార్ట్ రోబోట్స్ ఇవన్నీ సాధారణమవుతాయి. ఏఐ కారణంగా చాలా ఉద్యోగాలు ఆటోమేట్ అవుతాయి. కానీ అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఏఐ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, రోబోటిక్ టెక్నీషియన్లు ఇలాంటి కొత్త రకాల ఉద్యోగాలు విస్తరిస్తాయి. హెల్త్ కేర్ రంగంలో 2050లో ఏఐ ఒక మహావిప్లవం సృష్టిస్తుంది. రోగులను స్కాన్ చేసే రోబో డాక్టర్లు, సెకండ్లలో రిపోర్ట్లు ఇచ్చే ఏఐ సిస్టమ్స్ ఇవన్నీ ప్రజల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఏఐ ఆధారిత వర్చువల్ టీచర్లు పిల్లల వ్యక్తిగత సామర్థ్యానికి తగిన విధంగా నేర్పుతారు. విద్యలో గ్రామీణ పట్టణ మధ్య తేడా తగ్గిపోతుంది. ఏఐ ఆధారిత డ్రోన్లు పంటల స్థితిని చెక్ చేస్తాయి. నీరు, ఎరువులు ఎక్కడ అవసరమో ఆటోమేటిక్గా గుర్తిస్తాయి. దీంతో రైతులు మరింత లాభం పొందుతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏఐ మనుషుల స్థానం తీసుకోదు, కానీ మనిషి పనిచేసే విధానాన్ని మారుస్తుంది. సమర్థంగా ఏఐని ఉపయోగించగలవారే భవిష్యత్తులో విజేతలవుతారు. 2050 నాటికి భారతదేశం ప్రపంచంలోని ఏఐ సూపర్ పవర్గా నిలవవచ్చు. సాంకేతికత, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం ప్రతి రంగంలో ఏఐ మన దేశాన్ని మరింత బలంగా మారుస్తుంది. ఇది మన భారతదేశం యొక్క ఏఐ భవిష్యత్తు విజన్ 2050. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్యూచర్ టెక్ విషయాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.